నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి, అండ్ మనకి ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇటువంటి కాన్సెప్ట్లో ఏంటి సైంటిఫిక్ రీజన్, ఇటువంటి విషయాల గురించి మన యొక్క క్లాస్లో తెలుసుకుంటాం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. దుబాయ్లో తీవ్రమైనటువంటి వర్షపాతం అనేది నమోదవుతుంది. వరదలు అనేవి ముంచుతున్నట్లు ఒక్క రోజులోనే ఎంత వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. సో ఇది సాధారణంగా జరిగిందా, లేదా ప్రకృతి విపత్తా, లేకపోతే సైంటిఫిక్గా చేసినట్టు, ఇటువంటి విషయాల్ని మన యొక్క క్లాస్లో తెలుసుకుందాం. దుబాయ్ రెయిన్స్కి సంబంధించినటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో ప్రస్తావించడం జరిగింది. మనం చూసాం, సో అక్కడ ఉన్నటువంటి కార్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కలిసి ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వాటర్లో మునిగిపోయి ఉన్నటువంటి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది అనేది కలిగింది. దుబాయ్ అంటేనే పెద్ద పెద్ద కట్టడాలు వంటి బాగా టెక్నాలజీతో పాటు చూసేటువంటి ఏదైతే ఇంపార్టెంట్గా ఎక్కువగా ధనిక దేశంగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఎడారి రాజ్యంగానే మనకు పిలువబడుతుంది. కానీ ఆకస్మికంగా వచ్చినటువంటి ఈ వర్షపాతం ప్రపంచం మొత్తం కూడా దుబాయ్లో ఇటువంటి వరదలు వచ్చాయా, ఏమైపోతుంది ఈ ప్రపంచం అని ఒకసారి అందరూ కూడా దుబాయ్ని చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ట్విట్టర్ అండ్ ఏవైతే సోషల్ మీడియా సైట్స్ ఉంటాయో వాటితో కూడా చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది, తుఫాన్ ఇంత ఎందుకు వచ్చింది, ఇక్కడ వచ్చినటువంటి వర్షపాతం వెనుక ఏం కారణాలు అనేటువంటి విషయాల్ని అందరూ హైలైట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏదైతే వర్షపాతం నమోదైందో, సో అక్కడ ఉన్నటువంటి చాలా వెహికల్స్ కూడా వాటర్లో మునిగిపోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక్కడ కూడా అటు ఇటు కదిలేటువంటి పరిస్థితి లేదు. ఎంత కుంభవృష్టి అంటే 24 గంటల పాటు కంటిన్యూస్గా వర్షపాతం నమోదై ఏకంగా 6 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఒకే రోజు కుంభవృష్టిగా అక్కడ పడిందని చెప్తున్నాం. సో ఇంత వర్షపాతం నమోదైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా ఉంటుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్గా వాటర్లో మునిగిపోయింది. చాలా వరకు నీళ్లతోటి నిండిపోయిందన్నమాట. బట్ ఎయిర్లైన్స్లో వాటర్తో నిండిపోవడం వల్ల అక్కడ ట్రావెలింగ్ కోసం ఎవరైతే ప్యాసింజర్స్ ఎదురు చూస్తూ ఉన్నారో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అందరినీ కూడా తాత్కాలికంగా అక్కడ ఆపివేయడం జరిగింది. ఇటువంటి ఫ్లైట్స్ కదలకపోవడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే వర్షపాతం అనేది అక్కడ క్లియర్ అవ్వాలి, అంటే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వాలి అని తెలియజేశారు. సో అక్కడ అంత వర్షపాతం నమోదైనప్పుడు అండ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్లైట్స్ అనేవి కదలవన్నమాట. ఇయర్లీ ఒక వారం పాటు పట్టినా కూడా టైం అనేది ఖచ్చితంగా చెప్పలేమని చెప్తూ ఇంత వర్షపాతం నమోదైనప్పుడు ఇప్పుడున్నట్టు వాళ్ళకి ఎవరైతే కనెక్టెడ్ ఫ్లైట్స్లో దుబాయ్ నుంచి ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళాలో, లేదా ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం కోసం దుబాయ్ని మధ్యలో బుక్ చేసుకున్నారు, ఇలా కనెక్టెడ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడే ఆగిపోవడం జరిగింది. సో వాళ్ళందరి కోసం కూడా మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా సహాయం అనేది అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇన్ని చెప్తూ ఉన్నప్పుడు ఇంత దుబాయ్లో ఇంత తీవ్రమైనటువంటి వరదలు వచ్చాయని చెప్తూ, అసలు ఇటువంటి తీవ్రమైనటువంటి వరదలు రావడానికి ఎటువంటి రీజన్స్ ఉన్నాయి? ఈ సైంటిఫిక్ రీజన్సా, లేదా మనుషుల ద్వారా సృష్టించబడినటువంటి కృత్రిమ వర్షాల? ఇదే హైలైట్ పాయింట్. సో కృత్రిమ వర్షం అయి ఉంటే ఎటువంటి వర్షాన్ని, ఇంత పెద్ద వర్షాన్ని మానవులు కురిపించగలరా అనేటువంటిది కూడా ఆసక్తికరమైనటువంటి విషయమే నిలిచింది. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే క్లౌడ్ సీడింగ్ అని అందరూ చెప్తూ ఉన్నారు. సో క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? సో క్లౌడ్ సీడింగ్ వల్ల వర్షపాతం నమోదవుతుందని ఇంటర్నెట్లో ఎక్కడన్నా చూసినా కూడా క్లౌడ్ సీడింగ్. సో ఏంటి అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే? అది కూడా మన యొక్క కాన్సెప్ట్ని ఖచ్చితంగా చూద్దాం. సో క్లౌడ్ సీడింగ్ కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ దుబాయ్లో వర్షాలు వచ్చేలా చేశారని అందరూ భావిస్తున్నారు. కానీ జరిగింది ఏంటంటే ఇది కారణం కాదు అని మన ఇండియన్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఈ యొక్క క్లౌడ్ సీడింగ్ మీద వాళ్ళే నొక్కి ఒక్కానిస్తున్నారు. ఎందుకంటే దుబాయ్లో వచ్చినటువంటి ఈ ఫ్లడ్డింగ్ ఏదైతే ఉందో, ఇటువంటి వర్షపాతానికి, ఈ వరదలకి కారణం క్లౌడ్ సీడింగ్ కాదు, ఇది ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ మాత్రమే, అంటే వాతావరణ మార్పు మాత్రమే ఈ యొక్క ఆకస్మిక వర్షపాతాన్ని నమోదవడానికి కారణమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇండియన్ సైంటిస్టుల ద్వారా తెలిసినటువంటి విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన సైంటిస్టులు కూడా మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి హెచ్చరిక నమోదు చేసేటువంటి వాతావరణాన్ని అనలైజ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చినటువంటి హెవీ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో అది
మనం చూస్తున్నటువంటి మనకు తెలిసినటువంటి గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చేటువంటి ఒక ఎఫెక్ట్గా చెప్తున్నాం. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది జనరల్గా మన ప్రపంచంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. ఒక చోట మనకి తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు అనేవి చూస్తాం. సో గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల కరువు పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు వర్షపాతం అనేది ఎక్కువగా వస్తుంది. కొన్ని చోట్ల వాల్కనిక్ ఎరప్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. అగ్నిపర్వతాలు వాల్కనోస్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. అండ్ దాంతోపాటు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల ధృవాలు కూడా మార్చేటువంటి శక్తి ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల కలుగుతూ ఉంటుందండి. అంటే భూమికి ఉన్నటువంటి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనేది వాటి యొక్క స్థానాన్ని కోల్పోతున్నట్లుగా మనం చెప్తూ ఉంటాం. సో ఇటువంటిది కూడా జరగడానికి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది కొంతవరకు కారణమవుతుంది. వాతావరణ మార్పులు అనేవి కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ని మారుస్తూ ఉంది. అంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందంటే భూమి వేడెక్కిపోవడమే గ్లోబల్ వార్మింగ్. సో భూమి వేడెక్కడానికి మానవ తప్పిదాలు ఉంటాయి. మానవ తప్పిదాలతో పాటు ప్రకృతి ద్వారా మనం వచ్చినటువంటి వనరుల్ని కాపాడుకోలేకపోవడం అనేది ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఏదైతే క్లౌడ్ సీడింగ్ అని చెప్తూ ఉన్నామో ఆ కాన్సెప్ట్ వరకు ఉన్నటువంటి శాస్త్రీయత ఎంతవరకు నిజం, ఇటువంటి సాధ్యమేనా, ఇటువంటి విషయాలను తెలుసుకుంటాం. సో క్లౌడ్ సీడింగ్ ఏదైతే చెప్తూ ఉన్నామో కానీ ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా జరిగేటువంటి విషయానికి ఇక్కడ దుబాయ్లో వచ్చినటువంటి వరదలకి అసలు ఎటువంటి కనెక్షన్ లేదు అని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకని చెప్పగలుగుతున్నారు? సో క్లౌడ్ సీడింగ్ అని అందరూ అనుకున్నారు. సో క్లౌడ్ సీడింగ్ ద్వారానే ఇంత వర్షపాతాన్ని వాళ్ళు కృత్రిమంగా సృష్టించినటువంటి వర్షపాతం ప్రపంచాన్ని ఒక్కసారిగా తిరిగి చూసేలా చేశారు. కానీ జరిగింది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా వచ్చినటువంటి వర్షపాతం కాదు, ఇది వాతావరణ మార్పుల వల్ల మాత్రమే వచ్చినటువంటి ఆకస్మిక వరదలు అదే చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ క్లౌడ్ సీడింగ్ ఏదైతే ఉందో దాని వెనుక ఉన్నటువంటి రీజన్స్ అంటే అసలు ఇలా జరగడానికి ఒక కారణం జరుగుతుంది. సో ఏంటి? సో మనం ఎప్పుడైతే క్లౌడ్ సీడింగ్ చేస్తూ ఉన్నామో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే 15 నుంచి 20% వరకు మాత్రమే వర్షపాతం అనేది పెరుగుతుంది. సో సాధారణ వర్షపాతం కన్నా కూడా ఒక 25% ఎక్కువ వర్షపాతం అనేది నమోదు అవ్వడానికి మన క్లౌడ్ సీడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది హెవీ రెయిన్ఫాల్ అన్నమాట. అంటే ఆకస్మికంగా వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వర్షం అన్నమాట. చాలా పెద్ద వర్షం, భారీ వర్షం, దానివల్ల వరదల్లాగా అన్ని రోడ్లన్నీ మునిగిపోవడం జరిగింది. సో ఇలా వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో అవి ఇటువంటి క్లౌడ్ సీడింగ్ ద్వారా ఏర్పరిచేటువంటి సాధ్యం కాదు. ఎందుకంటే వచ్చినటువంటి వర్షపాతం అనేది భారీగా ఉంది. కానీ క్లౌడ్ సీడింగ్ ద్వారా ఏదైతే వర్షపాతం వస్తుందో కొంత ఎత్తున మాత్రమే వస్తుంది. సో ఒక ప్రదేశంలో కనుక సంవత్సరానికి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటే ఆ ప్రదేశంలో ఇంకొంచెం ఎక్కువగా అంటే ఒక 25 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే పెంచగలుగుతారండి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది ఒక సంవత్సరం పాటు వచ్చేటువంటి వర్షపాతానికి సమానమైనటువంటి తీవ్రమైన అతి పెద్దటి భారీ వర్షం అనేది ఇక్కడ నమోదవడం జరిగింది. రోడ్లన్నీ ముంచెత్తడం జరిగింది. సో ఇటువంటి క్లౌడ్ సీడింగ్ ఎలా జరుగుతుంది, సో క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తారు అండ్ ఇటువంటి ఆసక్తికర విషయాన్ని తెలుసుకోవాలంటే మా యొక్క వీడియోని లైక్ చేయండి. అండ్ క్లౌడ్ సీడింగ్ పరంగా ఎటువంటి సైంటిఫిక్ అంశాలు ఉన్నాయి. క్లౌడ్ సీడింగ్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ని కానీ ఏరోప్లేన్స్ని కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్లు కానీ ఉపయోగిస్తూ ఉంటారు. సో ఎలా అంటే అడవులు లాంటి ప్రదేశాల్లో ఎక్కడన్నా వర్షపాతాన్ని పెంచి అక్కడ మొక్కలు నాటాలి, మొక్కలు అనేవి పెరగాలి, అక్కడ వర్షపాతం తగ్గిపోతుంది అని భావించినప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ వాళ్ళు క్లౌడ్ సీడింగ్ ద్వారా ఇక్కడ వర్షపాతం నమోదయ్యేలా చేస్తారు. సో ఇక్కడ చెప్తున్నటువంటి క్లౌడ్ సీడింగ్ ఏదైతే ఉందో దానిలో ఏ విధంగా అంటే సిల్వర్ అయోడైన్. సో సిల్వర్ అయోడైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కణాలు, సీడ్స్ అంటే ఆ పౌడర్ లాగా ఒక సాల్ట్ పార్టికల్స్ లాగా అణువులని ఆ యొక్క పదార్థాన్ని ఒక పౌడర్ లాగా ఇక్కడున్నటువంటి మేఘాల మీద వెదజల్లడం జరుగుతుంది. సో ఎప్పుడైతే సిల్వర్ అయోడైడ్కి చెందినటువంటి కణాలు ఇక్కడ ఉన్నటువంటి మేఘాల మీద జల్లించడం జరుగుతుందో ఈ సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్ ఏం చేస్తుంది, ఆల్రెడీ అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి తేమని దగ్గరికి లాక్కుంటాయి. సో అత్యధికంగా ఈ యొక్క మేఘాల్లో ఉన్నటువంటి వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటర్ కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బరువెక్కి గడ్డ కట్టడం జరుగుతుంది, పెద్దగా మారడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ యొక్క మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో బరువైనటువంటి
వాటర్ని మోస్తాయి. సో బరువైనటువంటి వాటర్ అంటే వడగండ్ల వానలాగా వచ్చేటువంటి వర్షం అవ్వచ్చు, లేదా మంచు కణాల్లాగా ఉండేటువంటి వర్షం అవ్వచ్చు, లేదా ఇక్కడ మనం చూస్తున్నటువంటి భారీ వర్షపాతం లాగా వచ్చేటువంటి సడన్ వర్షమైన అయి ఉండొచ్చు. కానీ వచ్చేటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి తేమని ఒకసారిగా తనలోకి తీసుకొని బరువెక్కినటువంటి మేఘాల ద్వారా అక్కడ పర్టికులర్ ప్రదేశంలో వర్షపాతం అనేది నమోదవడానికి గాలిలోని తేమను వినియోగించు. సో ఇది ఒక వర్షపాతం నమోదు అవ్వడానికి అక్కడ వర్షపాతం కురిసేలా చేయడానికి క్లౌడ్ సీడింగ్ని వాడుతుంటారు. కానీ వర్షపాతం అనేది కొంతవరకు మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మనం చూసినటువంటి క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ ద్వారా వచ్చినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో ఆ వర్షపాతం అనేది చాలా భారీగా ఉందని చెప్తుంది. కొద్ది ఇలా చేయాలి అంటే జనరల్గా ఏరోప్లేన్స్ని మనం పంపిస్తున్నాం లేదా ఎయిర్ క్రాఫ్ట్ని పంపిస్తున్నాం అంటే ముందుగా వెదర్ కండిషనింగ్ అనేది చెక్ చేసుకుంటారు. సో వెదర్ కండిషనింగ్ చెక్ చేసి అక్కడ ముందు క్లౌడ్స్ ఉండాలి. సో క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడే ఆ ప్రదేశంలోకి వెళ్ళి సిల్వర్ అయోడిన్ని అటువంటి పదార్థాలని అక్కడ ఉన్నటువంటి మేఘాల్లోకి చొప్పించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ కణాలు అంటే అక్కడ ఉన్నటువంటి తేమతో కూడినటువంటి వాటర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజును పెంచుకొని బరువెక్కినటువంటి వాటర్ ఏదైతే ఉందో అవి వర్షపాతంగా వడగండ్ల వానగా మనకి భూమి మీదకి తిరిగి తీవ్రమైనటువంటి వర్షపాతంగా నమోదవుతుంది. సో ఈ వర్షపాతం ఏదైతే ఉందో అది సడన్గా ఎక్కువగా రాదు. ఇటువంటి వర్షపాతం ఎంతవరకు పెంచవచ్చు అంటే ఇలా క్లౌడ్ సీడింగ్ చేసినప్పుడు 15 నుంచి 25% వరకు మాత్రమే ఒక చోట ఈ యొక్క వర్షపాతాన్ని కొంతవరకు పెంచడానికి సాధ్యపడుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైనది. అండ్ ఇక్కడ చేసినటువంటి విషయాల్లో మనం ఇంకొకటి తెలుసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అని చెప్తుంది. ఇక్కడ జరిగిందంతా కూడా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల మాత్రమే, అంటే భూమి వేడెక్కడం ద్వారా మాత్రమే మనకి ఇటువంటి తీవ్రమైనటువంటి వరదలు అనేవి ఇక్కడ దుబాయ్ ప్రాంతంలో నమోదయ్యాయి. అది మాత్రమే కాదు, మన ఫ్యూచర్ ప్రాంతంలో కూడా ఫ్యూచర్స్లో చాలా ప్రదేశాల్లో ఈ గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఇటువంటి భారీ వర్షాన్ని వరదల్ని మనం లేదా తీవ్రమైనటువంటి కరువుల్ని కూడా కొన్ని ప్రాంతాల్లో మనం ఫ్యూచర్లో మనం అటువంటి కూడా చూడాలి. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి క్లైమేట్ చేంజ్ నథింగ్ బట్ వాతావరణ మార్పు ఏదైతే ఉందో ఆ వాతావరణ మార్పులకి కొన్ని కారణాలు అన్నమాట. అంటే అవి ప్రకృతి పరంగా ఉండేవి అవ్వచ్చు, మనం చేసేటువంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో పర్యావరణానికి దానివల్ల కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటివంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, మనం ఏవైతే పొల్యూషన్ని చేస్తూ ఉన్నామో అంటే మనం కాలుష్యాన్ని ఎంతవరకు పెంచుతూ ఉన్నామో, నీటిని కావచ్చు, భూమిని కావచ్చు, మనకున్నటువంటి వాతావరణాన్ని కావచ్చు, మనం ఎప్పుడైతే కలుషితం చేస్తూ ఉన్నామో అది మొత్తం కూడా ఎలా మారుతుందంటే గ్లోబల్ వార్మింగ్గా మారుతుంది. అంటే భూమి తన యొక్క వేడి పెంచుకోవడానికి మనం చేసేటువంటి తప్పిదాలే కారణమవుతున్నాయి. దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాస్, క్లోరోఫ్లోరో కార్బన్స్, మన టెక్నాలజీ ద్వారా వాడేటువంటి ప్రతి డివైస్ నుంచి మనం వాడుతున్నామో కూలర్స్, ఫ్రిడ్జ్లు ఏవైతే వాడుతున్నామో వాటన్నిటి ద్వారా క్లోరోఫ్లోరో కార్బన్స్ వచ్చి గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మనం ఆ ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. అండ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సూర్యుని యొక్క ఉష్ణోగ్రతల్లో మార్పులు అనేవి మనం చూస్తున్నాం భూమి మీద. దీంతో పాటు హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి చూస్తున్నాం. ఏ విధంగా అంటే మనకున్నటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే మనకున్నటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించి వేస్తున్నాం. ఎక్కువగా భూమిలోంచి పెట్రోలియం వాటిని ఎక్కువగా తీసి వాడుకుంటూ ఉన్నాం. అడవులను నరికివేస్తూ ఉన్నాం. చెట్లని పెంచడం లేదు. ఇవన్నీ కూడా మానవులు చేసేటువంటి తప్పులే అన్నమాట. వాటి ద్వారా కూడా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది పెరిగిపోయి వాతావరణంలో ఇటువంటి అనూహ్యమైన మార్పులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇలా వరదలు రావడానికి ఎటువంటి కారణం అయి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు మా కాన్సెప్ట్ ఏ విధంగా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.